2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో వ్యాపార సూత్రానికి సంబంధించి అంటే నేచర్లో ఉండేటువంటి గద్ద మనకి ఏ విధంగా అయితే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టి ఉంచుతుందో అలాంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అది. భగవంతుడు వీటిని చూసి నేర్చుకో అని మనకు చెప్పాడండి, కానీ మనం నేర్చుకోం. అది ట్రూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నా? ఎస్, ఈ వీడియోలో చెప్పే జాగ్రత్త ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆకర్షణ సిద్ధాంతం. సో ఇది మీ మాట వింటుంటది. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే నాకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటారు. యూనివర్స్ లోకి మనం ఏ పదాలు ఎక్కువ వదులుతామో అటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్ లో ఫేస్ చేస్తాం. సో మీరు చాలా మంది ఎలా ఉంటారంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఖర్చు మిగులుతుంది, నెక్స్ట్ అంటే ఖర్చుని అట్రాక్ట్ చేస్తుంటారు అన్నమాట. నాకు ఖర్చు అయిపోతుంది అనే పదాలు మీరు మాట్లాడడం వల్ల ఎక్కువ అప్పులు పాలవుతారు. సో ఇప్పుడు నేను వీడియో చెప్పేదంటే అతి ఖర్చు నుంచి అప్పులు పాలవుతున్నారా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా చాలామంది ఏంటంటే డబ్బు చాలామంది సంపాదిస్తున్నారండి. సమాజంలో చాలా డబ్బు ఉంది, సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంతకు మించి ఈఎంఐలు కూడా ఎక్కువ ఉన్నాయి చాలామందికి. సో దానివల్ల అప్పులు పాలవుతున్నారు. సో ఈ వీడియో నుంచి అంటే ఏ విధంగా ఉంటే మీరు ఖర్చుల నుంచి తగ్గించుకొని అప్పుల నుంచి బయటకు పడవచ్చు, అప్పుల నుంచి ఆస్తులకి రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ వారెన్ బఫెట్. అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి కొన్ని సూచనలు అనమాట. అతను ఏంటంటే ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి, సరళమైన జీవన శైలి. ఇది సూపర్ పవర్ఫుల్ పాయింట్ చెప్తాడండి. అతను ఎప్పుడు కూడా ఒకే విధమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడతాడు. అంటే ఒకే టైంకి మార్నింగ్ నిద్రలేస్తాడు, ఒకే టైంకి డిసిప్లిన్గా ఉంటాడు. అతను ఏమంటే డబ్బు వచ్చేది గుర్తుపెట్టుకోండి, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్. కింద కామెంట్స్లో టైప్ చేయండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్ ఎఫ్డి అని టైప్ చేయండి. ఇది ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో సక్సెస్ అవుతాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే కోచింగ్ పెట్టుకోండి 100%. సో ఇంకోటి తెలివైన పెట్టుబడులు పెట్టాలి. అతను 9 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టాడు, 14 సంవత్సరాల వయసుకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. వారెన్ బఫెట్ ఈరోజు ప్రపంచంలో అంటే ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకం చదవండి. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, తెలివైన పెట్టుబడులు ఎలా పెట్టాలి అండ్ ఆర్థిక క్రమశిక్షణ. అంటే వారెన్ బఫెట్ ఒక రోజుకి 350 కోట్లు వచ్చే వ్యక్తి చెప్తున్నాడు, ఒక మంచి డిసిప్లిన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి, తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టండి అండ్ ఆర్థిక క్రమశిక్షణ అది చాలా అవసరం. సో ఒక బడ్జెట్ పెట్టుకొని దాని పరంగా బతకండి. సో ఈరోజు ఈ వీడియో చెప్పేదంటే ఏ ఫార్ములా ఫాలో అయితే మనం అప్పుల నుంచి బయటికి రావచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు అప్పులు పాలైపోతున్నారు అంటే త్వరగా ధనవంతులు కావాలనే ఆశ అందరికీ ఉంటుంది, అందరికీ అయితే ఉండాలి. కానీ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్లోకి ఎంటర్ అవుతారు, ఒకేసారి అప్పు చేసి మరి ప్రోడక్ట్లన్నీ కొనేసి డంప్ చేసేస్తారు. నేను అమ్మేయగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. అంటే గైడెన్స్ లేకుండా, కోచింగ్ లేకుండా, అవగాహన లేకుండా మీరు ఎక్కువ ఒకేసారి పెట్టుబడులు పెట్టకూడదు. అండ్ ఇంకోటి అంటే కొన్ని ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పెట్టండి, మీకు 1 మంత్లో డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని చాలామంది మన దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ కూడా సార్ మేము అలా అక్కడ మోసపోయాం, ఇక్కడ మోసపోయాం అంటున్నారు. సో మీరు అవగాహన లేకుండా, దీన్ని ఏఐ అంటారండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అవేర్నెస్ ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకుని కింద కామెంట్లో టైప్ చేయండి ఏఐ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, మీరే ఉన్నారు, మీరు కోటీసులు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని, మీకు అవేర్నెస్ ఉండాలి. ఏదైనా డబ్బు పెట్టేస్తే ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ధనవంతులు డబ్బు సంపాదించాలి, కోటీసులు అయిపోవాలని. బట్ ఇంట్రెస్ట్ ఉంది, అవేర్నెస్ కూడా ఉందా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ వారెన్ బఫెట్ చెప్తే చూడండి, జాగ్రత్తగా ఉండండి. అర్థము చేసుకోలేని వ్యాపారంలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి. మీ ఫ్రెండే కదా, మీ తమ్ముడే కదా, ఏదో చెప్పారని చెప్పి మా వాడు ఉన్నాడులే చూసుకుంటాడు, నో ప్రాబ్లం అంటే ఏ బిజినెస్ చేస్తున్నావు
అంటే బిజినెస్ అంటే ఏమో మరి ఆడు ఎప్పుడు నేను పెట్టాను అంతే. అది చాలామంది ఏం చేస్తారంటే మా వాడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అని చెప్పేసి, రేపు పొద్దున్న నష్టం వచ్చిన వేరా నువ్వు ఉన్నావు పెట్టాను కదా అంటే మరి నేను కూడా ఇంకోటి ఉన్నాడే పెట్టాను అంటారు. సో అందువల్ల ఏంటంటే జాగ్రత్త ఉంది. అర్థం చేసుకోలేని భార్యాభర్తలు ఇది కానీ రిలేషన్షిప్ కానీ అర్థం చేసుకోలేని వ్యాపారం కానీ రెండు ఒకటే. లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోవాలి, బిజినెస్ పార్ట్నర్ కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వారన్ బఫెట్ చెప్తారన్నమాట, మీకేంటంటే మీకు ఇన్కమ్ ఎలా ఉందనుకోండి, అప్ అండ్ డౌన్ ఉండేటప్పుడు కొత్త కారు కొనద్దు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కొత్త కారు కొనద్దు. ఇన్కమ్ స్టేబుల్గా లేనప్పుడు కొత్త కారు కొనకూడదు. ఎందుకంటే కొత్త కారు కొన్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. అతను ఏం చెప్తుంటే కేవలం 5 yearsలో దాని వాల్యూ 60% డిప్రిసియేషన్ వస్తుందండి. 60% డిప్రిసియేషన్. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఇన్కమ్ బాగా ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అప్పుడు మీరు కారు కొనుక్కోండి. చాలామంది ఏం చేస్తారంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒక 10 లక్షలు కారు కొంటారు, దాని మీద టాప్అప్ లోన్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నది 8 లక్షలు అంటే లోన్ అనుకోండి, కట్టేది 15-20 లక్షలు కడుతున్నారు అనమాట. ఊరకనే కడుతున్నారు. సో నేను మళ్ళీ మీ కారు కొనుక్కోవాలందా, సెకండ్స్లో కొనుక్కోండి. మంచి కారు చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇక్కడ మీ సుమన్ టీవీలో కూడా చాలా ఇప్పుడు ఈ మధ్య చాలా ఇక్కడికి వెళ్ళి ఏ కారు కొనుక్కోవాలని చాలా చేస్తున్నారు వీడియో, అవి కూడా చూడండి. సో 60% డిప్రిసియేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనవంతులు అవ్వకపోవడానికి మెయిన్ కారణం, అప్పులు పాలవ్వడానికి మెయిన్ కారణం ఇదండి. చాలామంది ఏమనుకుంటారంటే జోదం లాటరీ అంటే చేసేద్దాం చాలా అని చెప్పేసి కొంతమంది ప్యాకెట్ ఆడుతుంటారు. మన ఊర్లో చూస్తుంటుంటాం, కొంతమంది ప్యాకెట్ ఆడి చాలామంది అంటే బాగా భయంకరంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చాలామంది నష్టపోతున్నారంటే కేవలం ఆశ అదృష్టం మీద ఆధారపడి బతుకుతున్నారండి. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు ధనవంతులు అవ్వాలంటే వర్క్ లక్కు రెండింటి మీద ఆధారపడాలి. కేవలం వర్క్ మీద ఆధారపడద్దు, కేవలం లక్ మీద కూడా ఆధారపడదు. వర్క్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటానమాట నేను. సో మళ్ళీ చెప్తానండి, ఆయన నా క్లాసెస్కి వచ్చిన తర్వాత లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తానండి. లక్ను కూడా సో కేవలం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ పని చేయకుండా అఫర్మేషన్ చేస్తే డబ్బులు వచ్చి అనుకుంటారు. కాదు, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ విధంగా వర్క్ చేయాలి, అది కూడా స్మార్ట్ వర్క్ అని, ఏ విధంగా లక్ను కూడా మేనిఫెస్టేషన్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. సో దయచేసి కేవలం అదృశ్యమైన భ్రమలో పడి బతకద్దు. అండ్ ఇంకొకటి అంటే అతను చెప్పేది వారం వైపు చెప్తాడు, క్రెడిట్ కార్డు ఒక ఉచ్చు. చాలామంది మనం షాపింగ్ మాల్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, సార్ క్రెడిట్ కార్డు కావాలా తీసేసుకుంటూ ఉంటారు. మనం క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి, అతి భయంకరంగా నష్టపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో కొన్ని సంవత్సరాల క్రితం 5 years బ్యాక్ ఎలా వాడానో కూడా తెలియదు. ఇంకా అలా ఇంకొంతమంది క్రెడిట్ కార్డు ఫ్రెండ్లకి ఇస్తారు. క్రెడిట్ కార్డు ఫ్రెండ్కి మా ఫ్రెండ్ ఆడి క్రెడిట్ కార్డు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. వాడు ఫుల్ గీకేసి సారీ రా నేను కట్టలేను అన్నాడు. ఇప్పుడు వాడి స్టిల్ ఇప్పటికీ ఇంకా కడుతున్నాడు వాడు, స్టిల్ ఇప్పటికీ. సో అందువల్ల జాగ్రత్త ఉండండి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ యూజ్ క్రెడిట్ కార్డ్ వైజ్లీ. తెలివిగా వాడతాను, తెలివిగా వాడుకోవాలండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి 30% కంటే ఎక్కువ వాడకూడదు, మాక్సిమం 40% అంతే. దాని తర్వాత ఇంకా చాలామంది అవసరమైన దానికన్నా పెద్ద ఇల్లు కొనడం వల్ల కూడా చాలామంది నష్టపోతున్నారండి. అంటే ప్రెస్టేజ్ ఇష్యూ అంటే వాడున్నాడు వీడున్నాడు చెప్పేసి అవసరమైన దానికన్నా పెద్ద ఇల్లు కొనేసి, మా ఫ్రెండ్ ఉన్నాడు, సో వాడి వైఫ్ ఇద్దరు, ఇంకా వాడికి కిడ్స్ లేరు. సో వాళ్ళ వైఫ్ వాడు ఏం చేశారంటే 3 కోట్లు పెట్టి ఇల్లు కొనేసి, 3 కోట్లు గొప్పకే అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రతిసారి ఏ ఇంట్లో లైట్ ఆపాలి, ఏ రూమ్లో లైట్ ఆపాలి అని ఎత్తుకుంటున్నాను. సో అందువల్ల అంటే అవసరం ఉంటే కొనాలి, పెద్ద ఇల్లు కొనాలి, కానీ అవసరం మించి దానికి కొనద్దు. చూడండి ఇప్పుడు అలా ఉన్నారు, పెద్ద ఇల్లు అలాంటి ఇల్లు కొనుక్కోండి. అంటే కొంతమందిని చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి ఏం చేస్తామంటే సింప్లిఫై లైఫ్ నుంచి కాంప్లిఫై లైఫ్ వెళ్ళిపోతున్నాం. సో మీరు గుర్తుపెట్టుకుని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సింప్లిఫై. కొన్నిసార్లు సింప్లిఫైగా బతకడం నేర్చుకోవాలండి. కొన్నిసార్లు మీకు మార్క్ జోకర్బర్గ్ మీరు ఎప్పుడైనా చూస్తే కొన్ని అవే టీషర్ట్స్ అవే ప్యాంట్స్ వాడుతుంటుంటారు జనరల్గా. అంటే కొన్నిసార్లు, అన్నిసార్లు అని కాదు, కొన్నిసార్లు బతకాలి. ఫంక్షన్కి వెళ్ళారు, సింపుల్గా మనం వెళ్ళగం. సో ఈ విధంగా మీరు చేస్తే చాలా ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకుని సంపాదించితే ధనవంతులు అవ్వరు. యూఎస్ఏ టుడే మ్యాగజైన్లో కానీ ఫోర్బ్స్ మ్యాగజైన్లో కానీ క్లియర్గా రాస్తున్నారు అనమాట. ఫోర్బ్స్ ప్రపంచం టాప్ మ్యాగజైన్ చెప్తున్నారు, ఇఫ్ యూ ఎర్న్ యూ విల్ నెవర్ బికమ్ ఎ మిలియనియర్, ఇఫ్ యూ సేవ్ ఇన్వెస్ట్ మేనేజ్ చేస్తేనే మీరు మిలియనర్స్ అవుతారు అని చెప్తున్నారండి. సో దీన్ని రీసెంట్గా సిమ్ అని కూడా అంటున్నాం, కొత్తగా నేను మాడిఫై చేశాను. సిమ్ అంటే కింద కాంబోలో టైప్ చేయండి సిమ్ గుర్తుపెట్టుకోండి. సిమ్ ధనవంతులు అవ్వాలంటే ఎస్ అంటే సేవ్ చేయాలి, ఐ అంటే ఇన్వెస్ట్ చేయాలి, ఎం అంటే డబ్బులు మేనేజ్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నాకు 2 విషయాలు బాగా అర్థమయ్యాయి అనమాట మీరు చెప్పిన దాంట్లో. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి 5 o'clockకే లేచి ఇటేపు వచ్చి చేస్తున్నాం వీడియోని. లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఒకటి, దాని తర్వాత రాజమౌళి గారి లాగా థింక్ చేసి పెద్దగా కొట్టాలి అని చెప్పాను. ఈ 2 నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి సిమ్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కూడా ఫెంటాస్టిక్. సేవ్ చేయాలి,
గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల డబ్బుని సేవ్ చేయాలి, ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేయాలి, బంగారంలో, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో, దీంట్లో గోల్డ్లో పెట్టాలి, అండ్ వచ్చిన డబ్బుని మేనేజ్ చేయాలి, అంతే. ఫెంటాస్టిక్. అని వచ్చిన డబ్బుని ఇది చేయాలని చెప్పేసి అన్నారు చూసారు, అక్కడే నాకు లా ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అర్థమైంది అనమాట. ఎస్, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఇప్పటివరకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.